ఆ వరగర్వంతో అందరిపైకి దండెత్తుతూ హింసిస్తూ ఉంటాడు. తన బలంతో అసురులందరికీ రాజుగా ప్రకటించుకొని అందరినీ అణగదొక్కుతుంటాడు. తారకాసురుడు దేవలోకంపై దాడి చేశాడు. దానితో భయపడిన ఇంద్రాది దేవతలందరూ పరుగు పరుగున వెళ్ళి శివునితో మొరపెట్టుకుంటారు. ఓ దేవాదిదేవా, తారకాసురుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బ్రహ్మదేవుడిచ్చిన వరంతో కన్ను మిన్ను కానక అందరినీ హింసిస్తున్నాడు. ఇప్పుడు సురలోకంపై దాడి చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవడం తమ పుత్రుడైన కార్తికేయుడికే సాధ్యం. అతడిని యుద్ధంలో ఓడించడం దేశ సేనాధిపతి అయిన షణ్ముఖునికే సాధ్యం. అతన్ని సంహరిస్తే గాని మన దేవతలకు మనుగడ అసాధ్యం దేవా. కార్తికేయుడు మాత్రమే అతన్ని సంహరించదగినవాడు, లేదంటే దేవలోకానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని వేడుకున్నారు దేవతలు. వెంటనే శివుడు పార్వతికి తనకు జన్మించిన కార్తికేయుడిని తారకాసురుణ్ణి సంహరించమని ఆదేశించి సాగనంపుతాడు. తారకాసురుడికి పరాభవం కలిగించడానికి కార్తికేయుడు తన నెమలి వాహనంతో బయలుదేరాడు. తారకాసురుడు కార్తికేయుడితో తలపడడానికి సిద్ధమయ్యాడు. కార్తికేయ, నీవు నన్ను ఏమీ చేయలేవు. సృష్టికర్త బ్రహ్మ ఇచ్చిన అమోఘమైన ఈ సురక్షా కవచం నేను ధరించి ఉన్నంత వరకు నన్నెవరూ నిలువరించలేరు, ఏ అస్త్రము సంహరించలేదు. నీవు బాలకుడవు, నేను బాలకుడను. వెళ్ళిపో, వెనుదిరిగి వెళ్ళిపో. నేనితో నా దివ్యాస్త్ర శస్త్రధారణకు ఆహుతయ్యను. తారకాసుర, బ్రహ్మదేవుని వరగర్వంతో ఉన్మత్తుడవై ప్రవర్తిస్తున్నావు. సురక్షా కవచం నిన్ను నీవు రక్షించుకున్నకే గాని దేవతలను శిక్షించుటకు కాదు. నీ గర్వాన్ని అణచి నిన్ను సంహరించేందుకే ఆ హరహర మహాదేవుడు నన్ను పంపినాడు. నాతో యుద్ధానికి సిద్ధం కమ్ము. నీ వాచాలత ఈ తారకాసుడితో యుద్ధమనిన మృత్యువుతో తలపడిపోయి నీవు నన్ను ఏమీ చేయలేవు. ఓ, వెనుదిరిగి వెళ్ళిపో. తారకాసుర, కార్తికేయుడికి ముందడిగే కాని వెనకడుగు లేదు. నీ సురక్షా కవచాన్ని నిన్ను ఖండ ఖండాలు చేసి సంహరిస్తాను. రా, తలపడు నాతో. కార్తికేయ, చిన్నపిల్లవాడిని నీవు ఉపేక్షించాను. ఇక ఊరుకో, నిన్ను ముప్పు తిప్పలు పెట్టి నీ కళ ముగించేస్తాను. తారకాసుర, నేటితో నీకు చావు మూడినది. యమ సదనానికి వెళ్ళుటకు సిద్ధం కాము. ఇక తారకాసురుడికి కార్తికేయుడికి భీకర యుద్ధం మొదలయ్యింది. అస్త్రశస్త్రాలు ప్రయోగించబడినవి. తారకాసురుడు తన మాయాజాలంతో కొండంత శరీరాన్ని పెంచి కార్తికేయుడితో తలపడసాగాడు. సుబ్రహ్మణ్యుడు ఏమాత్రం బెదరకుండా అతన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా యుద్ధం కొనసాగింది. తారకాసురుడు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కార్తికేయుడిపై జోరుగా ప్రయోగించసాగాడు. తారకాసురుడు ప్రయోగించిన ప్రతి ఆయుధాన్ని తన నెమలి వాహనంపైనే నుండి కార్తికేయుడు సమర్థంగా ఎదుర్కొంటూ వాటిని నిర్వీర్యం చేయసాగాడు. కానీ క్రమేణా కార్తికేయుడి నెమలి వాహనం నీరసించి కుంగిపోయింది. కార్తికేయుడు స్పృహపడ్డాడు. క్రీడాబహులైన ఇంద్రాది దేవతలు శివుడికి మొరపెట్టుకున్నారు. వెంటనే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. కార్తికేయ, నేనైనా నీ సర్వశక్తులు ప్రసాదిస్తున్నాను. ఆకాశాన్ని నీతోనే లేచి తారకాసురుని వధించి అతని గర్వం అనొచ్చు.